గైస్ వెల్కమ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూసుకుంటే ఇండియా 26 ఓవర్స్కి 136 ఫర్ 9, కానీ ఆస్ట్రేలియా టార్గెట్ చూసుకుంటే 131 వచ్చింది. మీరు ఎందుకని ఆలోచించారా? ఇదే డిఎల్ఎస్ మెథడ్. ఇది వరకు ఓన్లీ డిఎల్ మెథడ్ ఉండేది, ఇప్పుడు డిఎల్ఎస్ చేశారు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్టర్న్, డక్వర్త్ లూయిస్ స్టర్న్ మెథడ్. ఈ మెథడ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫర్ సపోజ్ టీమ్ 1 ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతారు. సో వాళ్ళ 50 ఓవర్స్లో 250 రన్స్ కొట్టారు. సో టీమ్ 2 బ్యాటింగ్ వచ్చేసరికి 190 రన్స్ కొట్టారు 40 ఓవర్స్ ఫర్ 5 వికెట్స్. సో ఈ సినారియో చూసుకుంటే టీమ్ 2 60 రన్స్ కొట్టాలి గెలవటానికి 10 ఓవర్స్ టైం, కానీ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. ఓడిఐ మ్యాచ్లో మినిమం 20 ఓవర్స్ జరిగితే మ్యాచ్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. సో ఈ కేసులో డిబైఎల్ మెథడ్ రాకముందు ఇక్కడ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేసేవారు. సో ఇది 5 రన్స్ పర్ ఓవర్. అదే సినారియో ఇక్కడ చూసుకుంటే 40 ఓవర్స్కి 5 అంటే 200 ఉండాలి. సో టీమ్ 1 విన్నర్గా డిక్లేర్ చేసేవారు డిబైఎల్ మెథడ్ రాకముందు. కానీ ఇప్పుడు డిబైఎల్ మెథడ్ వచ్చాక, సో ఇప్పుడు ఓవర్స్ రిమైనింగ్ సినారియో చూసుకుంటే ఒకవేళ 30 ఓవర్స్ 25 ఓవర్స్ 20 అలా ఓవర్స్ మిగిలినప్పుడు దిస్ ఈస్ హౌ డిఎల్ఎస్ ఈస్ క్యాలిక్యులేటెడ్. సో ఈ సినారియో కనుక మనం చూసుకుంటే మనకి ఇక్కడ 5 వికెట్స్ రిమైనింగ్ ఉంది. సో దిస్ ఈస్ ద కండిషన్ వీఆర్ లుకింగ్ ఎట్. సో ఇప్పుడు మనకి 5 వికెట్స్ పడినాయి, 10 ఓవర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 10 ఓవర్స్ 5 వికెట్స్ పడినాయి. సో దిస్ వాజ్ ద పర్సంటేజ్ 27.5. సో ఇప్పుడు మనకి 100% వచ్చి 250 రన్స్. సో ఈ 100%లో నుంచి 27.5% తీసేస్తే 72.5% ఉంది. సో 72.5% ఆఫ్ దిస్ 250 వుడ్ బి 180 ఆడ్. సో డిబైఎల్ డక్వర్త్ లూయిస్ స్కోర్ 40 ఓవర్స్కి 180 ఉంటుంది. సో టీమ్ 2 190 కొట్టింది కనుక డిబైఎల్ మెథడ్ ప్రకారం టీమ్ 2 విన్నర్ అవుతుంది. ఇప్పుడు మనం సినారియో 2 చూసుకుంటే టీమ్ 1 ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతాను. టీమ్ 1 30 ఓవర్స్కి 150కి 9. ఈ సిచ్యువేషన్లో రెయిన్ వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ వరకు మనం చూసుకుంటే టీమ్ 1 యొక్క రన్ రేట్ 5 ఉంది, కానీ వాళ్ళు కంప్లీట్ 50 ఓవర్స్ ఆడితే అరౌండ్ నెక్స్ట్ 10-20 రన్స్లో వాళ్ళు ఆల్అవుట్ అయిపోవచ్చు. సో 50 ఓవర్స్ సినారియోలో క్యాలిక్యులేట్ చేస్తే ఇది వాళ్ళ రన్ రేట్ అరౌండ్ 3.2 ఉంటుంది. బట్ ఇదే సిచ్యువేషన్లో రెయిన్ పడి మ్యాచ్ 32 ఓవర్స్ అలా రెడ్యూస్ చేస్తే వాళ్ళు మిగిలిన 2 ఓవర్స్లో ఒక 10 రన్స్ కొడితే 160 కొట్టారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇదే టార్గెట్ మనం సెకండ్ టీమ్కి ఇస్తే వాళ్ళకి రన్ రేట్ అరౌండ్ 5 అయిపోతుంది. సో ఆ సెకండ్ టీమ్కి అయ్యే డిసడ్వాంటేజ్ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ టీమ్ కొట్టిన స్కోర్ కన్నా తక్కువ టార్గెట్ వస్తుంది బేస్డ్ ఆన్ ద వికెట్స్ దే లూజ్ ఇన్ ద ఓవర్స్ దే ప్లేడ్. సో ఇదే సినారియో ఈరోజు ఇండియా మ్యాచ్లో జరిగింది. అందుకు ఇండియా 136 రన్స్ కొట్టిన ఆస్ట్రేలియాకి 131 టార్గెట్ వచ్చింది.